మోడీ ఈ నెల 21న అమెరికా పర్యటన ఉంది. కాకపోతే ఆయనకి పెద్ద పరీక్ష ఏంటంటే రాహుల్ గాంధీ గత వారం రోజుల పాటు విషం చల్లొచ్చాడు. అక్కడ ప్రతి ఒక్కళ్ళ మెదళ్ళని కలుషితం చేసి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి మేధావుల్ని, అక్కడ ఉన్నటువంటి పత్రికల్ని, అక్కడ ఉన్నటువంటి టీవీలని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లని అందరికీ భారతదేశం గురించి పూర్తి నెగిటివ్ నేరేటివ్ క్రియేట్ చేసి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరి మదిలో ఆల్రెడీ భారత్ని ఒక విద్వేషపూరిత దేశంగా, ఇక్కడ ఏ ఇతర వర్గాలు బతకట్లేదు, ఒకళ్ళకొకళ్ళు తన్నుకు చచ్చిపోతున్నారు, సిరియా లెబనాన్ లాంటి వాతావరణం, పాలస్తీనా లాంటి వాతావరణం భారత్లో ఉందని చెప్పొచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి అపర మేధావులందరూ ఏం ఫీల్ అవుతారంటే, మనమందరం ఆయుధాలు చేతపట్టుకుని ఒకళ్ళనొక్కళ్ళని చంపేసుకుంటూ ఒకళ్ళనొక్కళ్ళని కొట్టేసుకుంటూ బ్రతుకుతున్నామని భావించేటటువంటి స్థితి క్రియేట్ చేశాడు. దానికి తోడుగా ఇరాన్ అధ్యక్షుడు లాంటి మాట్లాడినటువంటి మాటలు మరొక విషయాన్ని చిమ్మినటువంటి పరిస్థితి. ఈ దశలో అమెరికాకి వెళ్తున్నటువంటి మోడీ తన పని వరకు తను చేసుకుని వస్తాడా, ఐక్యరాజ్య సమితి మీటింగు లేకపోతే మిగతా ఇష్యూస్ వరకు మాట్లాడుకుని వస్తారా, లేకపోతే భారత్ మీద చల్లిన ఈ విషానికి విరుగుడేమన్నా చూపెడతారా చూడాల్సింది.